బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బారాస శ్రేణులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాన్సువాడ పట్టణంలో 5 నిమిషాల వర్షానికి ప్రధాన రహదారి రోడ్లపై నీరు నిలిచిపోయింది. వేసవి కాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో నీరు ఎలా వరదలై పారుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. సిపిఎం మండల శాఖ బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఎండాకాలం మే చివరి నాటికి మండల సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. శంకరపట్నం మండలం మెట్పల్లిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రక్తదాన శిబిరం నిర్వహించారు. న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం అందించారు. కాంగ్రెస్ నాయకుల కక్ష సాధింపు చర్యలు సరికాదని బీఆర్ఎస్ నాయకులు సురేందర్ గౌడ్ అన్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శ్రమదానం చేశారు. సూరారం గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డు, తడి పొడి చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. నవీపేట్ మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట కాలనీకి చెందిన నరసింహాచారి వద్ద నుండి కొందరు దుండగులు మాయ చేసి 3 తులాల బంగారాన్ని చోరీ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాన్ని పెన్సిల్ హార్ట్తో చేయించి బహూకరించారు. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఉదయం 10 గంటల సమయం వరకు మబ్బుతో కూడిన వాతావరణం చోటు చేసుకుంది. సెక్టార్ అధికారులు తమ విధులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఎన్నికల సంఘ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. బోమ్రస్పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మంజూరైన 15 లక్షల రూపాయలు విలువ చేసే సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యన్ నగర్లోని గాస్మండి ప్లేగ్రౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి అధికారులు ఎట్టకేలకు శంకుస్థాపన చేశారు. కానీ పలువురు గ్రంథాలయ భవనాన్ని అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ 2024 నూతన కమిటీని శనివారం హైదరాబాద్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా బత్తుల కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా జగన్, కన్వీనర్గా శరత్ కుమార్ ఎన్నికయ్యారు. కోదాడ పట్టణంలోని కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 16 నుండి 20 వరకు అత్యంత వైభవంగా ప్రతిష్ఠించే దేవతామూర్తుల శోభాయాత్ర కోదాడ పట్టణంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్ర ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ కార్యాలయంలో లబ్ధిదారులకు 35,57,000 రూపాయల చెక్కులను అందించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల కేంద్రంలో నూతనంగా పునఃప్రతిష్ఠించే నవగ్రహాలను నూతనంగా నిర్మించిన శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసేందుకు నవగ్రహాలను విశ్వ హిందూ పరిషత్ రామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఊరేగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండే మహిళలు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొని కుంకుమ పూజలు నిర్వహించారు. ఎన్నికల ముందు బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఎంపీ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేశినేని నాని వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నో నూతన ఆవిష్కరణలకు సిద్దిపేట వేదికగా నిలిచిందని అదనపు కలెక్టర్ గిరిమా అగ్రవాల్ అన్నారు. నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్, సిబిఐటి సంయుక్తంగా 5 రోజుల అధ్యయన టూర్లో స్వచ్ఛ బడిని సందర్శించారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సన్నీరు మురళి ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. నాతవరం మండలం సరుగుడు సచివాలయాన్ని ఎంపీడీఓ జె రాంబాబు సందర్శించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమావేశమయ్యారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి చెప్పారు.